రోడ్డు ప్రమాదాల నివారణపై విజయవాడ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రోడ్ ప్రమాదాల విషయంలో ఏపీ హైకోర్టు ఇటీవల సీరియస్ అవ్వడంతో విజయవాడ పోలీసులు దూకుడు పెంచారు. దానిలో భాగంగా హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. విజయవాడ సిటీలో కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సిటీ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ హెల్మెట్ వాడకుంటే జరిమానా విధించడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక పనిలో పనిగా హెల్మెట్ వినియోగంతో పాటు పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై కొరడా జుళిపిస్తున్నారు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు. విజయవాడ సిటీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అప్పటికప్పుడు పెండింగ్ లో ఉన్న చలాన్లు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో స్పెషల్ డ్రైవ్ ద్వారా పెండింగ్ చలాన్లు, హెల్మెట్ ధరించిన వారి నుంచి పెనాల్టీలు వసూలు చేస్తున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని వాహనాల్ని సీజ్ చేస్తున్నారు. విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ కి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, హెల్మెట్ పెట్టుకుని ట్రావెల్ అండ్ టూరిజం బిజినెస్ చేస్తూ నెలకి లక్షల్లో సంపాదించవచ్చు. ఆ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తిరిగే వాళ్ళు రేర్ గా కనిపిస్తుంటారు, అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంటారు. అంతేకాదు డబుల్స్ కాదు, ట్రిపుల్స్, 4-5 ఎక్కించుకుని వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళందరికీ ఒక మంచి డిసిప్లిన్ రావడానికి, వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళకే ఒక అవగాహన తెప్పించేందుకు ఈ డ్రైవ్ అని చెప్పొచ్చు అంటారా? సో పోలీసుల స్పెషల్ డ్రైవ్ కి సంబంధించి వాహనదారుల నుంచి ఎలాంటి రియాక్షన్స్? ఖచ్చితంగా ఇటీవల ఏపీ హైకోర్టు రోడ్డు ప్రమాదాలపైన సీరియస్ అయింది. 6 నెలల వ్యవధిలో 600 మంది చనిపోవడానికి కారణం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అని చెప్పి కూడా సీరియస్ అవ్వడంతో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ప్రజెంట్ మనం బెన్ సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక దాదాపు మనం చాలా మందిని చూడొచ్చు. వెళ్ళేటటువంటి వెహికల్స్లో కొంతమంది మాత్రమే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళు కనిపిస్తున్నారు. ఇంకొంతమంది అసలు హెల్మెట్ లేకుండానే వెళ్తున్నారు. హెల్మెట్ పెట్టుకోవాలని ఎన్నో ఏళ్లుగా పోలీసులు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం, చలాన్స్ వేయడం జరుగుతూనే ఉంది. కానీ పబ్లిక్లో ఏమాత్రం మార్పు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇటీవల దీనికి సంబంధించి ఏపీ హైకోర్టులో పిటిషన్ పడడం, దానిపైన విచారణ జరగడంలో ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. రోడ్డు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణం అంటూ సీరియస్ అవడం, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలి, కఠిన ఆంక్షలు అమలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు హెల్మెట్ లేకపోతే 1000 రూపాయల జరిమానా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ఇటువైపు చూస్తే కనుక ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేసినటువంటి వాహనాలే. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ పట్టుకుని వెహికల్ ఎందుకని హెల్మెట్ పెట్టుకోవట్లేదన్న అవేర్నెస్తో పాటు పెండింగ్లో ఉన్నటువంటి చలాన్లు కట్టాలి, లేని పక్షంలో ఇప్పుడు ఏదైతే చలాన్ 1000 రూపీస్ ఉందో దాన్ని కూడా కడితేనే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సీఐ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ స్థాయిలో కఠిన ఆంక్షలు అమలు చేయడానికి ఏపీ హైకోర్టు వార్నింగ్ కారణం అంటారా? ఏపీ హైకోర్టు వార్నింగ్ ఒకటే కాదండి, అందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్క వాహనదారుడు కూడా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మన ఏపీ హైకోర్టు చెప్పిందనే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిందనే కాదు, ఎవరి సేఫ్టీ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకి కాళ్ళకి చేతికి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కనుక దానికి ఆల్టర్నేటివ్గా ఏదైనా రాడ్లు వేస్తారు, వేరేగా అరేంజ్మెంట్లు చేస్తారు, కానీ హెడ్కి అనేది ఆల్టర్నేటివ్ ఉండదు. అట్లాగే మీ మీద ఆధారపడి మీ ఫ్యామిలీ ఉంటుంది, భార్య, పెళ్ళైన వాళ్ళకి భార్య ఉంటుంది, ప్రతి మనిషికి కూడా తల్లిదండ్రులు ఉంటారు. ఒక్కసారి జర్నీ చేసేటప్పుడు మనకి ఏమన్నా అవుతే మన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఏమైపోతారని చెప్పేసి ప్రతి మనిషి కూడా ఆలోచించాలి. ఒక్క హెల్మెట్ లేకపోతే హైకోర్టు ఆర్డర్స్ కాదు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్డర్స్ కాదు, ఎవరి పర్సనల్గా వాళ్ళు ఆలోచించుకుని మనం లేకపోతే మన ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతుంది అనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఎలాంటి ఆంక్షలు అంటే హెల్మెట్ లేకపోతే కనుక హైకోర్టు వారు చాలా కఠినతరమైన ఆంక్షలను అమలుపరచమన్నారు. దాంట్లో భాగంగా మేము డేంజరస్ డ్రైవింగ్ అనేది ఫైన్ వేస్తున్నాం. అట్లాగే ఆ డేంజరస్ డ్రైవింగ్ ఫైన్ వేసి ఫైన్ కట్టిన తర్వాతే ఫైన్ మన వెహికల్ పంపుతున్నాం. అట్లాగే 2 సార్లు ఇదే రకంగా కనుక మనిషి మాకు దొరికితే కనుక వెహికల్ కూడా 48 గంటలు మా హ్యాండ్ సీజ్ చేసి అతన్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు, మనం చూస్తే కనుక ఇక్కడ మనం చూడొచ్చు పెండింగ్లో ఉన్నటువంటి చలాన్స్, ఈ చలాన్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని చెక్ చేసి ఆన్లైన్లో వాళ్ళ వెహికల్స్ కట్టిన తర్వాత విడుదల చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినటువంటి వెహికల్స్ అన్నీ కూడా పోలీసులు పట్టుకుని సీజ్ చేసినవే. పబ్లిక్ ఉన్నారు, ఏంటంటే మీ బండి ఇప్పుడు పట్టేసుకున్నారు, హెల్మెట్ పెట్టుకోకుండా వస్తున్నారు, ఎందుకని? మేడం మాకు తెలియదు కదా మేడం, 1135 రూపాయలు ఫైన్ వేస్తారో మాకు తెలియదు. ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ అంటున్నారు. నేను సీసీ కెమెరా ఉంది చూసుకోమనండి అక్కడ. నేనైతే ర్యాష్ డ్రైవింగ్ అలా 10లో వచ్చా, 5లో వచ్చా, సిగ్నల్ వదిలిన తర్వాత వచ్చింది. నేను సడన్గా పట్టేసుకుని లోపలికి వచ్చేసి 1135 రూపాయలు కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు సార్? నా బండి చూడండి, ఒకసారి చూపించండి.
దానికి అర్థాలు లేక ఇది వేయించుకోవాలి. పబ్లిక్ 1000 రూపాయలు చలాన్ వేసేసరికి సీరియస్ అవుతున్నప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ఈ కఠినమైనటువంటి ఆంక్షలు అమలు చేస్తున్నాము. ఖచ్చితంగా 1000 రూపాయలు చలాన్ కట్టే బదులు మంచి హెల్మెట్ 2000 పెట్టి కొనుక్కుని వాడండి అని చెప్పి కూడా అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏదైనా కూడా గత 3 రోజుల వ్యవధిలో విజయవాడ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భారీగా కేసులు నమోదు చేస్తున్నారు. ఒకవేళ పెండింగ్ చలాన్స్ కట్టకపోతే కనుక వెహికల్స్ సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ క్రాంతి.